నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు పూర్వవంశాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. ఆ పూర్వవంశంలో మన్యుపుత్రులలో ఒకడైనటువంటి బృహత్ క్షత్రుడు అనే పేరు కలిగిన వాని కుమారుని పేరు హస్తి. ఆ హస్తి అనే వాని పేరు మీదే హస్తినాపట్టణం అనేది ఏర్పడింది. బృహత్ క్షత్రుని పుత్రుడు హస్తి, అతని పేరు మీద వచ్చిందే హస్తినాపట్టణం అని చెప్పి, అజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ హస్తినః అజమీఢస్య వంశాస్యుః ప్రియమేధాదయో ద్విజాః. ఆ హస్తి అనే పేరు కలిగినటువంటి బృహత్ క్షత్రుని కుమారునికి ఎంతమంది పుత్రులు ఉన్నారో చెబుతున్నారు. ముగ్గురున్నారు ప్రధానమైనటువంటి వారు. ఆ హస్తిపుత్రుల్లో ప్రధానమైన ముగ్గురు పేర్లు ఏమిటి అంటే అజమీఢుడు, ద్విమీఢుడు, అలాగే పురుమీఢుడు అనే పేరు కలిగిన ముగ్గురు పుత్రులు ఉన్నారు. ఈ ముగ్గురు పుత్రుల్లో మొదటివాడైనటువంటి అజమీఢుని యొక్క కుమారులంతా బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులుగా మసిలారు, నడుచుకున్నారు. వాళ్ళ జీవన విధానం అంతా కూడా బ్రాహ్మణ ధర్మానికి తగినట్లుగా ఉన్నది అని చెబుతున్నారు. ఎవరు వాళ్ళు అజమీఢుని యొక్క పుత్రులు అంటే ప్రియమేధాదులు, ప్రియమేధుడు ఇత్యాదిగా కలిగిన వారు అని చెప్పారు. అజమీఢాత్ బృహదిషు తస్య పుత్రో బృహద్ధను బృహత్కాయస్తతస్తస్య పుత్ర ఆసీత్ జయద్రథః. ఆ అజమీఢుని యొక్క పుత్రుల యొక్క పేర్లు కూడా తెలియజేస్తున్నారు. అజమీఢుని యొక్క కుమారుని పేరు బృహదిషువు అనే పేరు కలిగిన వాడు. ఆ తరువాత ఆ బృహదిషువు యొక్క పుత్రుని పేరు ఏమిటి అంటే బృహద్ధనువు. ఇక్కడ అజమీఢుని యొక్క పుత్రుడు బృహదిషు అని చెప్పారు. ఇంకా చాలామంది ఉన్నారు ఆ అజమీఢునకు. ఈ బృహదిషువు అజమీఢుని పుత్రుడైతే ఆ బృహదిషువు యొక్క పుత్రుని పేరు వచ్చి బృహద్ధనువు. ఆ బృహద్ధనువు పుత్రుని పేరు బృహత్కాయుడు. ఆ బృహత్కాయుని పుత్రుని పేరు జయద్రథుడు అని చెప్పి, తత్సుతో విశదస్తస్య సేనజిత్ సమజాయత రుచిరాశ్వో దృఢహను కాశ్యో వత్సస్య తత్సుతాః. ఇంకా బృహత్కాయుని కుమారుని పేరు జయద్రథుడని చెప్పిన తరువాత ఆ జయద్రథుని సంతానం ఎవరో చెబుతున్నారు. జయద్రథుని పుత్రుని పేరు విశదుడు. ఆ విశదుని పుత్రుని పేరు సేనజిత్తు అని చెప్పి, ఆ సేనజిత్తునకు నలుగురు కుమారులు ఉన్నారు. వాళ్ళెవరంటే రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనే పేరు కలిగినటువంటి నలుగురు పుత్రులున్నారు సేనజిత్తునకు అని చెప్పి, రుచిరాశ్వసుతః పారః పృథుసేనస్తదాత్మజః పారస్య తనయో నీపః తస్య పుత్ర శతం త్వభూత్. రుచిరాశ్వుని యొక్క పుత్రుని పేరు పారుడు అని చెబుతున్నారు. పారునికి ఇద్దరు పుత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే పృథుసేనుడు, నీపుడు అనే పేరు కలిగినటువంటి వారు. ఇద్దరూ కూడా పారుని యొక్క పుత్రులే. మరి ఇక్కడ పారుని పుత్రులైన పృథుసేనుడు, నీపుడు, వీళ్ళిద్దరిలో నీపుడు అనే వానికి రెండవ పుత్రునకు 100 మంది కుమారులున్నారు. తస్య పుత్ర శతం త్వభూత్ పారస్య తనయో నీపః తస్య పుత్ర శతం త్వభూత్. ఆ నీపుని పుత్రులు 100 మంది ఉన్నారు. సకృత్వ్యాం శుకకన్యాయాం బ్రహ్మదత్తమజీజనత్ యోగి సగవి భార్యాయాం విశ్వక్సేనమధాత్ సుతం. ఇంకా ఈ నీపుని యొక్క వంశవృత్తాన్ని గురించి వర్ణించి చెబుతూ, ఈ నీపుడు అనేటువంటి ఆ పారుని రెండవ పుత్రుడు కృత్వి అనే పత్నిని పరిణయమాడాడు, అనే కన్యను పరిణయమాడాడు. నీపుని యొక్క పత్ని పేరు కృత్వి. ఆమె ఎవరు అంటే శుకుని యొక్క కుమార్తె అన్నారు.
శుకుని యొక్క కుమార్తె అంటే ఇక్కడ శుక శబ్దానికి ఛాయాశుకుడు అని చెప్పారు. నీపునకు శుకుని యొక్క ఛాయాశుకుని కుమార్తె అయినటువంటి కృత్వియందు బ్రహ్మదత్తుడనే పేరు కలిగినటువంటి కుమారుడు జన్మించాడు. ఆ బ్రహ్మదత్తుడనేటువంటి కుమారుడు చాలా యోగి, చక్కటి యోగ మార్గంలో తన జీవితాన్ని గడిపినటువంటి వాడు ఆ బ్రహ్మదత్తుడనేటువంటి నీపుని యొక్క పుత్రుడు. నీపునికి 100 మంది పుత్రులు, అందులో ఈ బ్రహ్మదత్తుడనేటువంటి వాడు కృత్వి అనేటువంటి భార్య యందు నీపునకు జన్మించాడు. ఆ బ్రహ్మదత్తునకు యోగి సగవి భార్యాయాం విశ్వక్సేన మధాత్సుతం. నీపుని పుత్రుడైనటువంటి బ్రహ్మదత్తుని భార్య పేరు సరస్వతి. ఆ బ్రహ్మదత్తునకు సరస్వతి అనే పేరు కలిగినటువంటి భార్య యందు ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరు విశ్వక్సేనుడు అని చెప్పారు. ఆ తరువాత జైగిషవ్యోపదేశేన యోగతంత్రం చకారః ఉదక్స్వనః తతస్తస్మాత్ భల్లాదో బార్హదీషవాః. ఈ విశ్వక్సేనుడని పేరు కలిగినటువంటి బ్రహ్మదత్తుని కుమారుడు చాలా గొప్పవాడు. ఆయన జైగీషవ్య అనే పేరు కలిగినటువంటి ముని దగ్గర యోగాన్ని అభ్యసించాడు. జైగీషవ్య ముని, జైగీషవ్యుడు అనే పేరు కలిగినటువంటి ముని దగ్గర యోగ శాస్త్రాన్ని తెలుసుకున్నాడు. ఆ తరువాత ఉదక్స్వనః తతస్తస్మాత్ భల్లాదో బార్హదీషవాః యోగ శాస్త్రాన్ని రచించాడు కూడా. ఈ విశ్వక్సేనుడనే పేరు కలిగినటువంటి ఆ బ్రహ్మదత్తుని కుమారుడు జైగీషవ్య ముని యొక్క ఉపదేశంతో చక్కగా యోగం గురించి తెలుసుకుని తత్సంబంధమైనటువంటి యోగ శాస్త్రాన్ని రచించాడు ఈ విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేనుని యొక్క పుత్రుని పేరు ఉదక్స్వనుడు అని చెబుతున్నారు. పేర్లన్నీ చాలా విలక్షణంగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి. చాలా పెద్ద వంశము, ఎంతో ఓపికగా విపులంగా వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. ఆ నామములను, వారి పేర్లను మనం తెలుసుకుంటేనే ఎంతో భాగ్యం. ఆ విశ్వక్సేనుని యొక్క కుమారుని పేరు ఉదక్స్వనుడు. ఆ ఉదక్స్వనుని కుమారుని పేరు భల్లాదుడు అని చెప్పారు. వీళ్ళంతా, ఇంతవరకు చెప్పబడినటువంటి వీళ్ళంతా కూడా బృహదిషువు యొక్క వంశానికి చెందినటువంటి వారే అని చెప్పి, యవీనరో ద్విమీఢస్య కృతిమాన్ తత్సుతస్మృతః నామ్నా సత్యధృతిర్యస్య దృఢనేమిః సుపార్శ్వకృత్. ఆ తరువాత హస్తి యొక్క పుత్రులలో అజమీఢుని యొక్క వంశాన్ని గురించి చెప్పటం పూర్తయింది. హస్తి కుమారుల్లో మరో పుత్రుడున్నాడుగా, ద్విమీఢుడు అనే పేరు కలిగినటువంటి వాడు. అతని యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతూ, ద్విమీఢునకు పుట్టినటువంటి వాడు యవీనరుడు అనేవాడు. ఆ యవీనరుని కుమారుని పేరు కృతిమంతుడు. కృతిమంతుని పుత్రుని పేరు సత్యధృతి. ఆ సత్యధృతికి జన్మించినటువంటి వాడు దృఢనేమి. దృఢనేమి కుమారుని పేరు సుపార్శ్వుడు అని ఆ హస్తి యొక్క మరో కుమారుడైనటువంటి ద్విమీఢుని యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. సుపార్శ్వాత్ సుమతిస్తస్య పుత్రః సన్నతిమాంస్తతః కృతిర్హిరణ్య నాభాద్యో యోగం ప్రాప్య జగౌస్మషట్. సుపార్శ్వుని యొక్క కుమారుని పేరు సుమతి. ఆ సుమతి కుమారుని పేరు సన్నతిమంతుడు. ఆ సన్నతిమంతుని యొక్క కుమారుని పేరు కృతి. ఈ కృతి అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. ఆయన కూడా బ్రహ్మగారి అనుగ్రహం చేత చక్కగా యోగ విద్యని పొందినటువంటి వాడు ఈ సన్నతిమంతుని పుత్రుడైనటువంటి ఈ కృతి అనేటువంటి మహానుభావుడు. ఇతడు ఆ యోగ విద్యను నేర్చుకోవటం ద్వారా 6 రకములైనటువంటి మంత్రములను చక్కగా దర్శించాడు ఆయన. ప్రాత్యసామ అనే పేరు కలిగినటువంటి భాగంలో ఉండే మంత్రములను దర్శించారు. 6 మంత్రములను. సంహితాః ప్రాత్యసామ్నాం వై నీపో యుగ్రాయుధస్తతః తస్య క్షేమ్యః సువీరోథ సువీరస్య రిపుంజయః. ఆ 6 మంత్ర సంహితలను కూడా దర్శించి తన శిష్యులందరికీ కూడా చక్కగా ఆయన గానం చేసి నేర్పించారు. అంత గొప్పవాడైనటువంటి కృతి యొక్క పుత్రుని పేరు నీపుడు అని చెప్పారు. ఆ నీపుని యొక్క కుమారుని పేరు ఉగ్రాయుధుడు. ఆ ఉగ్రాయుధుని యొక్క కుమారుని పేరు
క్షేమ్యుడు. క్షేమ్యుని కుమారుని పేరు సువీరుడు. ఆ సువీరుని పుత్రుని పేరు రిపుంజయుడు అని చెబుతూ తస్య క్షేమ్య సువీరోధ సువీరస్య రిపుంజయ. సువీరుని యొక్క కుమారుని పేరు రిపుంజయుడు అని చెప్పి ఆ తరువాత తతో బహురథో నామ పురుమీఢో ప్రజోభవత్. ఆ సువీరుని పుత్రుడైనటువంటి రిపుంజయునకు జన్మించినటువంటి వాడెవరు అంటే బహురథుడు అనే పేరు కలిగినటువంటి పుత్రుడు. ఇక్కడితో ఈ హస్తిపుత్రుల్లో మరొక పుత్రుని యొక్క ద్విమీఢుని యొక్క వంశాన్ని కూడా వర్ణించడం జరిగింది. ఆ తరువాత హస్తిపుత్రులలో మరొక పుత్రుని పేరు పురుమీఢుడు అన్నారు. ఆ పురుమీఢునకు సంతానం లేదు. పురుమీఢో అప్రజో అభవత్. పురుమీఢుని యొక్క సంతానం ఎవరూ లేరు. నలిన్యామజమీఢస్య నీలశాంతి సుతస్తతః. ఆ తరువాత మళ్ళీ హస్తిపుత్రులలో మొదటివాడైనటువంటి అజమీఢునికి సంబంధించినటువంటి వంశవృత్తాన్నే కొంత మిగిలిందని చెబుతున్నారు. ఆ అజమీఢునకు నళిని అనేటువంటి మరో పత్ని ఉన్నది. ఆ అజమీఢునికి నళిని అనేటువంటి మరో భార్య యందు జన్మించినటువంటి వాడు నీలుడనే పేరు కలిగినటువంటి వాడు. ఆ నీలుని యొక్క కుమారుని పేరు శాంతి అని హస్తి కుమారుడైనటువంటి అజమీఢుని యొక్క మరికొంత వంశవృత్తాన్ని వర్ణించి చెబుతున్నారు. శాంతే సుశాంతిస్తత్పుత్రః పురుజోర్కస్తతో భవత్ భర్మ్యాశ్వస్తనయస్తస్య పంచాసన్ ముద్గలాదయః. శాంతి అనేవాని కుమారుని పేరు సుశాంతి. నీలుని పుత్రుడు శాంతి అయితే శాంతి కుమారుని పేరు సుశాంతి అని చెప్పి ఆ సుశాంతి కుమారుని పేరు పురుజుడు. ఆ పురుజుని యొక్క కుమారుని పేరు అర్కుడు. అర్కుని యొక్క కుమారుని పేరు భర్మ్యాశ్వుడు. చాలా విలక్షణమైనటువంటి పేరు. మరలా ఈ భర్మ్యాశ్వుడు అనే పేరు కలిగినటువంటి అర్కుని కుమారునకు 5 కుమారులున్నారు. వాళ్ళ పేర్లు వర్ణించి చెబుతున్నారు. యవీనరో బృహదిషు కాంపిల్య సంజయసుతాః. ఆయనకి జన్మించినటువంటి పుత్రులు ఎవరు అంటే ముద్గలుడు, యవీనరుడు, బృహదిషువు, కాంపిల్యుడు, సంజయుడు అనే పేరు కలిగినటువంటి 5 పుత్రులున్నారు భర్మ్యాశ్వునకు అని చెప్పి భర్మ్యాశ్వ ప్రాహ పుత్రా మే పంచానాం రక్షణాయహి. ఆ భర్మ్యాశ్వుడు అనేటువంటి మహానుభావుని యొక్క ధైర్యం చూడండి. నా పుత్రులు 5 ఉన్నారు. ఆ 5 సామాన్యులు కాదు. 5 పుత్రులు కూడా ఒక్కొక్కరు ఒక్కో దేశాన్ని పరిపాలించగలిగిన సామర్థ్యం కలిగిన వారు అని భర్మ్యాశ్వుడు చెప్పుకొచ్చాడు. ఎవరు వారు అంటే ముద్గలుడు, యవీనరుడు, బృహదిషువు, కాంపిల్యుడు, సంజయుడు అనే పేరు కలిగిన ఈ భర్మ్యాశ్వుని యొక్క పుత్రులు 5 కూడా చాలా సమర్థులు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దేశాన్ని పాలించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు అని చెప్పాడు ఆయన. విషయాణమలమిమే ఇతి పంచాల సంహితాః. ఈ 5 అనుసరించే ఆ భర్మ్యాశ్వపుత్రుడైనటువంటి ఈ 5 పేరు మీదే పాంచాలులు అనే పదం అనేది ఉద్భవించింది. వారినే పాంచాలులని పిలిచారు. ముద్గలాత్ బ్రహ్మ నిర్వృత్తం గోత్రం మౌద్గల్య సంహితం. ఈ భర్మ్యాశ్వపుత్రుడైనటువంటి ఈ ముద్గలుని యొక్క పేరు మీద వచ్చిందే మౌద్గల్యం అనేటువంటి గోత్రము. మిథునం ముద్గలాత్ భార్మ్యాత్ దివోదాస పుమానభూత్ అహల్యా కన్యకాయస్యాం శతానందస్తు గౌతమాత్. ఈ భర్మ్యాశ్వుని యొక్క పుత్రులలో మొట్టమొదటివాడైనటువంటి ఈ ముద్గలుడనేటువంటి వానికి దివోదాసుడనేటువంటి ఒక మగపిల్లవాడు ఉన్నాడు. అహల్య అనేటువంటి ఒక అమ్మాయి ఉన్నది, పుత్రిక, కన్యక. ముద్గలునకు జన్మించినటువంటి వారే దివోదాసుడు అనేటువంటి పుత్రుడు, అలాగే అహల్య అనేటువంటి పుత్రిక. వీళ్ళిద్దరూ ముద్గలుని యొక్క సంతానం అని చెప్పిన తరువాత ఇక్కడ ముద్గలుని యొక్క కుమార్తె అయినటువంటి అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహం చేశారు. అహల్యకు గౌతమునికి జన్మించినటువంటి సంతానం ఎవరు అంటే శతానందుడు అని చెప్పి ఆ ముద్గలుని యొక్క పుత్రిక అయినటువంటి అహల్యకు జన్మించిన శతానందుని యొక్క వంశవృత్తాంతాన్ని ఇక్కడ కొంత అందిస్తూ ఉన్నారు. తస్య సత్యధృతి పుత్రో ధనుర్వేద విశారద
శరద్వాన్ తత్సుతో యస్మాత్ ఊర్వశీ దర్శనాత్ కిల శరస్తంభే అపతత్ రేతో మిథునం తదభూత్ శుభం. ఈ శతానందుడనే పేరు కలిగినటువంటి అహల్య యొక్క కుమారునికి, గౌతమునకు అహల్యకు, ఈ దంపతులకు జన్మించిన ఈ శతానందునకు సత్యధృతి అనే పుత్రుడు జన్మించాడు. ఆ సత్యధృతి ఎంత గొప్పవాడంటే ధనుర్విద్యలో చాలా నేర్పు కలిగినటువంటి వాడు. అలాంటి సత్యధృతికి జన్మించినటువంటి వాడు శరద్వంతుడనే పేరు కలిగినటువంటి వాడు. ఆ శరద్వంతుడు ఒకసారి తపస్సు చేసుకుంటూ అప్సరసైనటువంటి ఊర్వశిని చూచాడు ఆయన. ఆ ఊర్వశిని చూచేటప్పటికల్లా ఆ శరద్వంతుని యొక్క తేజస్సు కాస్త స్ఖలితమయ్యింది, వీర్యము స్ఖలితమయ్యింది. ఆ తేజస్సు ఎక్కడ పడింది అంటే ఒక రెల్లు పొదలో పడింది. అలా పడినటువంటి ఆ శరద్వంతుని యొక్క రేతస్సు ఇద్దరు పిల్లలుగా మారింది, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. ఆ ఇద్దరు సంతానం ఎవరు అంటే వారి పేర్లు చెబుతూ ఉన్నారు. శరద్వంతునకు ఆయన తేజస్సు ద్వారా, శరద్వంతుని తేజస్సు ద్వారా రెల్లుగడ్డిలో ఉద్భవించినటువంటి ఆ ఇద్దరు పిల్లల పేర్లు చెబుతున్నారు. తద్దృష్ట్వా కృపయా గృహ్ణాత్ శంతనుర్మృగయాం చరన్ కృపః కుమారః కన్యా చ ద్రోణపత్న్యభవత్ కృపి. వాళ్ళిద్దరూ ఎవరు అంటే మగపిల్లవాడేమో కృపుడు అనే పేరు కలిగిన వాడు, ఆడపిల్లేమో కృపి అనే పేరు కలిగినటువంటిది. వాళ్ళిద్దరూ ఆ శరద్వంతుని తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి వారు. ఒకసారి అనుకోకుండా శంతను మహారాజు వేటకొచ్చాడు. వేటకి వచ్చినటువంటి ఆ మహారాజు ఆ రెల్లుగడ్డిలో ఉన్నటువంటి ఈ కృపిని చూచాడు, పిల్లలిద్దరిని. శరద్వంతుని తేజస్సు ద్వారా ఉద్భవించినటువంటి ఇద్దరు పిల్లల్ని చూచి, అయ్యయ్యో వీళ్ళిద్దరు ఇక్కడున్నారు, ఈ పిల్లలు ఎవరు అని చెప్పి వాళ్ళిద్దరినీ తానే తీసుకువెళ్ళి సంరక్షించి కాపాడాడు శంతను మహారాజు. కృపః కుమారః కన్యా చ శంతనుర్మృగయాం చరన్ తదృష్ట్వా కృపయా అగృహ్ణాత్. ఈ ఇద్దరిలోనే ఈ కృపుడు కృపి వీళ్ళిద్దరూ ఆ శరద్వంతుని సంతానమైతే, ఈ కృపి అనబడేటువంటి ఈ పుత్రిక ఎవరిని వివాహం చేసుకుంది? శరద్వంతుని పుత్రిక అంటే ద్రోణాచార్యుల వారిని వివాహం చేసుకుంది. అంటే కృపాచార్యుల వారు సాక్షాత్తు ద్రోణాచార్యుల వారికి బావమరిది అయితే, ఆ కృపుని యొక్క చెల్లెలైనటువంటి కృపి ద్రోణాచార్యుల వారి యొక్క ధర్మపత్ని అని చెబుతున్నారు. ద్రోణపత్ని అభవత్ కృపి అని చెప్పారు. ఇక్కడితో మనం నవమ స్కంధంలో 21వ అధ్యాయాన్ని చక్కగా సమాప్తం చేసుకున్నాం. ఆ తరువాత 22వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ శుక ఉవాచ మిత్రేయుశ్చ దివోదాసాత్ త్యవనస్తత్సుతో నృప సుదాస సహదేవోధ సోమకో జంతు జన్మకృత్. ఇప్పుడు ముద్గలుని యొక్క సంతానంలో ఆ పుత్రుడైనటువంటి దివోదాసుని యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ ముద్గలుని యొక్క కుమారుడేమో దివోదాసుడు, పుత్రికేమో అహల్య అని చెప్పారు కదా. అహల్య యొక్క సంతానమైన శతానందుని గురించి చెప్పి, ఆ తరువాత ముద్గలుని యొక్క కుమారుడైన దివోదాసుని యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెబుతున్నారు. ముద్గల పుత్రుడైనటువంటి దివోదాసుని యొక్క కుమారుని పేరు మిత్రేయుడు అని చెబుతూ, ఆ మిత్రేయునకు పుత్రులు 4 అని వాళ్ళ పేర్లు చెబుతున్నారు. చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు అనే పేరు కలిగినటువంటి 4 పుత్రులున్నారు. ముద్గల పుత్రుడైన దివోదాసునికి జన్మించిన వాడు మిత్రేయుడైతే, ఆ మిత్రేయుని పుత్రులు మొత్తం 4. వాళ్ళు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు. ఈ 4 మిత్రేయుని పుత్రులైతే, ఆ 4లో 4వ వాడైనటువంటి సోమకుని యొక్క సంతానం ఎవరో చెబుతున్నారు. ఆ సోమకునికి ఉన్న సంతానం 100 మంది. ఆ 100 మందిలో మొట్టమొదటి వాని పేరు జంతువు. సోమకునికి జన్మించినటువంటి 100 మంది సంతానంలో పుత్రులలో మొదటివాడి పేరు జంతువు. సోమకో జంతు జన్మకృత్. సోమకుని యొక్క కుమారుని పేరు జంతువు. మరి ఈ 100 మంది పుత్రుల్లో మొదటి వాని పేరు జంతువు అయితే, చివరి వారి పేరు కూడా చెబుతున్నారు. 100 మంది పుత్రుల పేర్లు చెప్పలేదు, మొదటి వాని పేరు చివరి వాని పేరు చెబుతున్నారు. మొదటి వాని పేరు జంతువు, మరి చివరి వాని పేరు ఏంటో చూద్దాం. తస్య పుత్ర శతం తేషాం యవీయాన్ పృషతఃసుతః ద్రుపదో ద్రౌపదీ తస్య ధృష్టద్యుమ్నాదయస్సుతాః.
ఆ సోమకుని పెద్ద కుమారుని పేరు జంతువు అయితే చివని 100వ కుమారుని పేరు 100వ వాని పేరు పృషతుడు అని చెప్పి ఇక ఆ పృషతుని యొక్క సంతానాన్ని వర్ణిస్తున్నారు. ఆ పృషతుని యొక్క పుత్రుడే ద్రుపదుడు. పాంచాల దేశాన్ని పరిపాలించినటువంటి ద్రుపద మహారాజు ఎవరు అంటే ఈ పృషతుని యొక్క కుమారుడే అని చెబుతూ ఆ ద్రుపదుని యొక్క సంతానమే ద్రౌపది ధృష్టద్యుమ్నుడు అని వర్ణించి చెప్పారు. ధృష్టద్యుమ్నాత్ ధృష్టకేతు భార్మ్యా పాంచాలకా ఇమే యోజమీఢ సుతోహ్యన్యః వృక్ష సంవరణస్తతః. ద్రుపదపుత్రుడైనటువంటి ధృష్టద్యుమ్నుని యొక్క కుమారుని పేరు ఏమిటి అంటే ధృష్టకేతువు అని చెప్పి ఈ భర్మ్యాస్ముని వంశానికి చెందినటువంటి వీరంతా ఇంతవరకు వర్ణింపబడిన వాళ్ళంతా పాంచాలులని ప్రసిద్ధి చెందారు అని చెప్పి ఇంకా హస్తిపుత్రుడైన అజమీఢుని యొక్క సంతానాన్ని ఇంకా వర్ణించి చెబుతున్నారు. ఆ అజమీఢునకు జన్మించినటువంటి మరో పుత్రుడున్నాడు, అతని పేరు రుక్షుడు. ఆ రుక్షునికి జన్మించినటువంటి వాడు సంవరణుడు అని అజమీఢుని యొక్క ఇంకా మిగిలినటువంటి పుత్రుల యొక్క క్రమాన్ని కూడా వర్ణించి చెబుతున్నారు. ఆ వంశక్రమాన్ని కూడా తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రపతి కురుహు పరీక్షిత్ సుధనుర్జన్ను నిషధాశ్వ కురోసుతాః. ఈ సంవరణుడు అనే పేరు కలిగినటువంటి రుక్షుని యొక్క పుత్రుడు సూర్యుని కుమార్తె అయినటువంటి తపతి అనే కన్యకామణిని వివాహం చేసుకున్నాడు. ఆ సూర్యకన్య అయినటువంటి తపతికి అదేవిధంగా ఈ సంవరణునకు జన్మించినటువంటి సంతానమే కురువు అనే పేరు కలిగినటువంటి మహానుభావుడు. అతడే కురుక్షేత్రానికి అధిపతి అయ్యాడు. అతని పేరు మీదే కురుక్షేత్రం అనే పేరు ప్రసిద్ధమైంది. అలా సంవరణునకు సూర్యపుత్రిక అయినటువంటి తపతికి జన్మించినటువంటి ఆ కురువు యొక్క సంతానాన్ని వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఆ కురువునకు జన్మించినటువంటి వాళ్ళు మొత్తం 4 కుమారులు ఉన్నారు. వారెవరు అంటే పరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, నిషధాశ్వుడు అనే పేరు కలిగినటువంటి 4 పుత్రులు ఉన్నారు కురువునకు అని చెప్పి సుహోత్రో భూత్ సుధనుషః చ్యవనోథ తతఃకృతి వసుస్తస్యోపరిచరో బృహద్రథ ముఖాస్తతః. ఇక్కడ కురువునకు జన్మించినటువంటి 4 పుత్రులలో రెండవ వాడైనటువంటి సుధనువు యొక్క సంతానాన్ని వర్ణిస్తున్నారు. ఆ సుధనువు అనే పేరు కలిగిన కురువు యొక్క కుమారుని యొక్క వంశం ఏమిటి అంటే సుధనువు పుత్రుడు వచ్చి సుహోత్రుడు. సుహోత్రుని పుత్రుని పేరు చ్యవనుడు. ఆ చ్యవనుని పుత్రుని పేరు కృతి. కృతి యొక్క పుత్రుని పేరు ఉపరిచర వసువు అని వర్ణించి చెప్పి ఆ ఉపరిచర వసువునకున్న సంతానాన్ని గురించి వర్ణిస్తున్నారు. కుశాంబ మత్స్య ప్రత్యగ్ర ఛేదిపాద్యాశ్చ ఛేదిపా. ఆ ఉపరిచరువు యొక్క సంతానం ఎవరు అంటే ఉపరిచర వసువు యొక్క సంతానం బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, ఛేదిపుడు అనే పేరు కలిగినటువంటి వారు ఉన్నారు అని ప్రసిద్ధమైన 5 పేర్లు చెప్పి వీళ్ళంతా కూడా ఛేది దేశానికి రాజులుగా ప్రసిద్ధులయ్యారు. ఈ ఉపరిచర వసువు యొక్క సంతానం 5 కూడా ఈ బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, అలాగే ప్రత్యగ్రుడు, ఛేదిపుడు అనే పేరు కలిగిన 5 కూడా ఛేది రాజ్యానికి రాజులుగా ప్రసిద్ధులయ్యారు అని చెప్పి బృహద్రథాత్ కుశాగ్రో భూత్ వృషభస్తస్య తత్సుతః. ఈ బృహద్రథుడు అనే పేరు కలిగిన ఉపరిచర వసువు యొక్క పిల్లవానికి జన్మించిన వాడెవరు అంటే కుశాగ్రుడు అని చెప్పి ఆ కుశాగ్రుని యొక్క పుత్రుడేమో వృషభుడని వర్ణించారు. జజ్ఞే సత్యహితోపత్యం పుష్పవాన్ తత్సుతో జహు అన్యస్యాం చాపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్. కుశాగ్రుని యొక్క కుమారుడైనటువంటి వృషభుని యొక్క పుత్రుని పేరు సత్యహితుడు అని చెప్పి ఆ సత్యహితుని యొక్క కుమారుని పేరు పుష్పవంతుడు. ఆ పుష్పవంతుని కుమారుని పేరు జహువు అని వర్ణించి చెప్పిన తరువాత మరలా ఉపరిచర వసువు మొదటి పుత్రుడైనటువంటి ఆ బృహద్రథుని యొక్క విశేషాలన్నీ వర్ణించి చెప్తున్నారు. ఆ బృహద్రథునకు 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యల్లో రెండవ భార్యకు జన్మించినటువంటి పుత్రుడు దేహంలో 2 భాగాలుగా ఒకే దేహం కానీ 2 భాగాలుగా జన్మించాడు. ఆ బృహద్రథుని యొక్క రెండవ భార్య యందు జన్మించిన పుత్రుడు చాలా విలక్షణంగా జన్మించాడు, 2 భాగాలుగా జన్మించాడు.
అతని దేహం 2 భాగాలుగా విడిపోయి ఉద్భవించింది. అది చూచేసరికి ఆవిడ కంగారు పడిపోయింది. బృహద్రథుని యొక్క 2వ భార్య భయపడిపోయి తే మాత్ర బహిరుత్సృష్టే జరయాచ అభిసంధితే జీవజీవేతి క్రీడంత్యా జరాసంధో అభవత్సుతః. ఆమె ఏం చేసింది, ఆ బృహద్రథుని పత్ని భయపడి ఆ దేహం 2 భాగాలుగా పుట్టేటప్పటికీ ఆ 2 భాగాలను కూడా అవతల పడేసింది. తే మాత్ర బహిరుత్సృష్టే, ఆ 2 భాగాలు అవతల పడేస్తే జర అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసి సంచరిస్తూ ఆ 2 భాగాలను చూచి ఒకదానితో ఒకటి అతికించి జీవేతి క్రీడంత్య, నువ్వు జీవించు జీవించు అని ఆ పిల్లవాడికి ప్రాణం పోసింది. ఆ జర అనే పేరు కలిగినటువంటి ఆ రాక్షసి. దాంతో జర అనేటువంటి దేవత చేత అతడు సంధింపబడ్డాడు. కాబట్టి ఆ బృహద్రథుని 2వ భార్యకు జన్మించినటువంటి ఆ పిల్లవాడే జరాసంధుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు అని జరాసంధుని యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. తతశ్చ సహదేవో భూత్ సోమాపిరియత్ శృతశ్రవాః పరీక్షిదనపత్యో భూత్ సురథో నామ జాహ్నవః. ఇంకా జరాసంధుని యొక్క పుత్రుడి పేరు సహదేవుడు, సహదేవుని పుత్రుడు సోమాపి, సోమాపి పుత్రుని పేరు శృతశ్రవుడు అని ఈ విధంగా ఆ జరాసంధుని దగ్గర నుంచి ఉన్నటువంటి వంశాన్ని కూడా వర్ణించి చెబుతూ ఉన్నారు. మరి ఈ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.